హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసేద్దాం. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. క్రింద నుంచి 1 ఇంచ్ ఇలా వేసుకోవాలి మార్కింగ్ అనేది. తర్వాత ఆది బ్లౌజ్ హ్యాండ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి హైట్ కోసం. తర్వాత ఆమ్ డౌన్ కోసం నేను ఇక్కడైతే 3 ఇంచులు తీసేసుకున్నాను. తర్వాత ఇట్లా స్కేల్తో మార్కింగ్ వేసేసుకొని ఇక్కడైతే ఆమ్ రౌండ్ లూజ్ కోసం ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి టేప్ అనేది ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ తీసేసుకున్నాను క్రింద పక్కన. తర్వాత మన మధ్యలో మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు ఇలా లోతు తీసేసుకొని ఫ్రంట్ లోతు తీసుకోవాలి. అలాగా ఇట్లా షేప్ తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఐబ్రో షేప్ వచ్చేటట్టు ఫ్రంట్ లోతు కోసం కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా కట్ చేసిన తర్వాత నాకైతే హ్యాండ్కి అతుకులు అనేవి పడతాయండి, అందుకనే ముందే తీసేసుకుంటున్నాను. అతుకు కూడా ఇక్కడ మార్కింగ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గరే క్లాత్ అనేది తీసేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్లో తీసేసుకుంటున్నాను. ఫుల్ వీడియో లింక్ అయితే కింద ఉంది, క్లిక్ చేసి చూసేయండి.